చలిలో ఇంటి బయట పడుకునే పక్షులు. అది జనవరి నెల. చలి తీవ్రత పీక్స్ లో ఉంది. సాయంత్రం 5 గంటలకే జనాలు స్వెట్టర్లు వేసుకుంటున్నారు. సాయంత్రం 4 గంటలు. చోటు చిలుక ఇంటి ముందు ఆటో నిలబడి ఉంది. తుని, చిచ్చు, చోటు రెడీగా ఉన్నారు. పిల్లలు ముగ్గురు గేటు దగ్గర నిలబడి టాటా చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఒరే బన్ను, వింటున్నావా? మేము రేపు ఉదయం వస్తాం. ఇంట్లో ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, హాట్ బాక్స్ లో చపాతీలున్నాయి. రాత్రికి అవి తినండి. తలుపులు గట్టిగా వేసుకోండి. ముఖ్యంగా ఆ గొల్లం జాగ్రత్త, అది కొంచెం లూజ్ గా ఉంది. గట్టిగా లాగితే లాక్ అయిపోతుంది. సరే మమ్మీ, నువ్వు 1000 సార్లు చెప్పావు. మేం చిన్నపిల్లలం కాదు, మేనేజ్ చేసుకోగలం. నువ్వు వెళ్ళి బిర్యానీ తినిరా. ఒరే చిన్నగా, జాగ్రత్త నాన్న. రాత్రి పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకో. ఆ చలిగాలికి నీ చర్మం పగిలిపోకూడదు. నా బ్యూటీ కిట్ లో నైట్ క్రీమ్ ఉంది, అది రాసుకో. ఓకే అమ్మా, నువ్వు టెన్షన్ పడకు. నా గ్లామర్ నా బాధ్యత. బుజ్జి, వీళ్ళిద్దరూ అల్లరి చేస్తే నాకు ఫోన్ చేయి. తలుపు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ తీయకండి. బయట చలి పులిలా ఉంది. సరేనమ్మా, హ్యాపీ జర్నీ. తల్లులు ఆటో ఎక్కి వెళ్లిపోయారు. పిల్లలు ముగ్గురు హుర్రే అని అరుచుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. సాయంత్రం 6 గంటలు. బయట చీకటి పడుతోంది. ఇంట్లో టీవీలో పాటలొస్తున్నాయి. బన్ను సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఒరే, మమ్మీ వాళ్ళు లేరు కదా, ఈ రోజు మనం పార్టీ చేసుకోవాలి. చపాతీలు బోరింగ్, మనకేదైనా స్పైసీగా కావాలి. ఏం కావాలరా? ఇంట్లో మిక్స్చర్ ఉంది కదా. మిక్స్చర్ కాదురా, నాకు సమోసా కావాలి. వేడి వేడి సమోసా. మన ఇంటి బయట ఆ చివరి సందులో ఉన్న బండి దగ్గర సమోసాలు అమ్ముతున్నారు. వాసన ఇక్కడ దాకా వస్తుంది. వెళ్ళి తెచ్చుకుందామా? వద్దురా పన్నుక, అమ్మ తలుపు తీయద్దని చెప్పింది. బయట చలిగా ఉంది. ఓసే పిరికిదానా, సందు చివరి దాకా వెళ్ళి రావడానికి ఎంతసేపు పడుతుంది? 2 నిమిషాలు. నువ్వు రాకపోయినా పర్లేదు, నేను చిన్ను వెళ్తాం. చిన్ను, వస్తావా రావా? సమోసా అంటే నేను రెడీ, కానీ త్వరగా వచ్చేయాలి. నా సీరియల్ టైం అవుతుంది. సరే పదండి. బుజ్జి, నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉంటావా? భయం వేయదా? బుజ్జి పిచ్చుక భయపడుతూ వద్లే, నేను కూడా వస్తాను. ముగ్గురు టీవీని ఆన్లోనే ఉంచి లైట్లు వేసేసి బయటకొచ్చారు. వాళ్ళు గేటు దాటి సందు చివర ఉన్న సమోసా బండి దగ్గరికి వెళ్లారు. వేడివేడి సమోసాలు కొనుక్కున్నారు. బన్ను ఆత్రంగా ఒక సమోసాని కొరికాడు. అబ్బా, ఏమందరా టేస్ట్! ఈ చలికి సమోసాకి మంచి జోడీ కుదిరింది. సమోసాలు తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి తిరిగొచ్చారు. గేటు తెరిచి మెయిన్ డోర్ దగ్గరకు వచ్చారు. బన్ను చెయ్యి పెట్టి తలుపు తోశాడు. తలుపు కదల్లేదు. అరే, తలుపు గట్టిగా ఉంది. చిన్ను, నువ్వు తొయ్యి. చిన్ను వచ్చి తోశాడు. తలుపు అంగుళం కూడా కదల్లేదు. పనుక, నువ్వు వచ్చేటప్పుడు కొల్లం పెట్టావా? లేదు బుజ్జి, నేను జస్ట్ తలుపు దగ్గరకు లాగానంతే, గొల్లం పెట్టలేదు. అయ్యో, గాలికి తలుపు దానంతటా అదే లాక్ అయిపోయి ఉంటుందిరా. చోటు అంటే చెప్పింది కదా, ఆ గొల్లెం లూజ్ గా ఉందని. గట్టిగా లాగితే పడిపోతుందని. మనం వెళ్ళినప్పుడు గాలికి తలుపు కొట్టుకొని లాక్ పడిపోయింది. బన్ను చిలుక గుండె జారిపోయింది. ఏంటి, లాక్ పడిందా? అంటే మనం బయట ఉండిపోయామా? నా టీవీ, నా సోఫా, నా చపాతీలు అన్ని లోపలుండిపోయాయా? ఇప్పుడు ఎలారా? తాళం చెవి ఎక్కడుంది? తాళం చెవి, తాళం చెవి అది ఇంట్లో టీపాయ్ మీద ఉంది. మనం జస్ట్ సమోసా కోసం వెళ్తున్నాం కదా అని నేను తీసుకోలేదు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. బయట చలికాలి వీయడం మొదలుపెట్టింది. రాత్రి 8 గంటలు. చలి పెరుగుతోంది. పిల్లలు తలుపులు, కిటికీలు అన్నీ చెక్ చేశారు. అన్నీ లోపల నుండి గట్టిగా లాక్ అయి ఉన్నాయి. బన్ను, కిటికీలో నుండి చూడు, లోపల టీవీ కనిపిస్తుంది. సీరియల్ అయిపోతుందిరా. మనం ఎలాగైనా లోపలికెళ్ళాలి. టీవీ సంగతి తర్వాత, నాకు చలేస్తుందిరా. స్వెట్టర్ కూడా లోపలే ఉంది. కిటికీ అద్దం పగలగొట్టామా? వద్దురా, మమ్మీ వాళ్ళు వస్తే చంపేస్తారు. పైగా అద్దం పగిలితే ఆ సందులో నుండి చలికాలి లోపలికెళ్ళి ఇల్లు కూడా చల్లగా అయిపోతుంది. పోనీ వెనక తలుపు చూద్దామా? అందరూ వెనుక వైపు వెళ్లారు. అక్కడ కూడా లాక్ వేసి ఉంది. నిరాశగా మళ్లీ ముందుకొచ్చారు. బన్ను చిలుక ఏడుపు ముఖంతో, దేవుడా, సమోసా కోసం వెళ్ళి ఇల్లు పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఈ రాత్రంతా ఈ గచ్చు మీద పడుకోవాలా?
నా వల్ల కాదు. రాత్రి 10 గంటలు. ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోయింది. ముగ్గురు వరండాలో ఒకరినొకరు హత్తుకుని కూర్చున్నారు. అమ్మో, నా చర్మం బిగుసుకుపోతుంది. ఈ చల్లగాలి నా ముఖానికి తగిలితే రేపొద్దున్నే నా మొహం ఎండిన అప్పడంలో మారుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. నీ మొహం ఏడ్చినట్లుంది. ఇక్కడ ప్రాణాలు పోతుంటే నీకు అందం గోలేంట్రా? అలా అనుకు బన్ను, అందమే ఆనందం. పక్కనే ఉన్న తులసి మొక్క, మందారం మొక్క వైపు చూసి, ఐడియా! ఆకులు చలి నుండి రక్షణిస్తాయి, చర్మానికి మంచిది. చిన్ను వెళ్లి కొన్ని పెద్ద ఆకులు తెంపుకొనొచ్చాడు. వాటిని తన ముఖానికి మాస్క్ లాగా అంటించుకున్నాడు. ఆకుల మధ్యలో నుండి కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. చూడ్డానికి ఒక వింత జంతువులా ఉన్నాడు. ఓరి, నిన్ను చూస్తే దయ్యం కూడా భయపడుతుందిరా. ఆ ఆకులు తీసేయి. తీయను, ఇది నా హెర్బల్ వింటర్ షీల్డ్. మీకు కావాలంటే మీరు కూడా పెట్టుకోండి. నాకు ఆకులొద్దు, దుప్పటి కావాలి. రాత్రి 11 గంటలు. బండు చలికి గజగజ వణికిపోతున్నాడు. పళ్ళు టపటపలాడుతున్నాయి. అప్పుడు వాడి కళ్ళు పక్కింటి కాంపౌండ్ వాళ్ళ మీద పడ్డాయి. అక్కడి నుండి పక్కింటి కుక్క భైరవ్ నెమ్మదిగా నడుచుకుంటూ బండు వాళ్ళ ఇంటి గేటు దగ్గరకొచ్చింది. అన్నట్లు అరిచింది. బన్ను చిలుక భైరవుని చూడగానే కళ్ళు మెరిశాయి. ఒరే, భైరవ్ వచ్చాడు. వాడి వంటి నిండా ఎంత జుట్టుందో చూసారా? వాడు నడిచే హీటర్లా ఉన్నాడు. నాకు ఒక ఐడియా వచ్చింది. రా భైరవ్ రా, నా మిత్రమా, నా ఆప్త మిత్రమా, నీకోసమే వెయిటింగ్. బన్ను వెళ్లి భైరవుని గట్టిగా వాటేసుకున్నాడు. ఆ కుక్క చుట్టలో తల దాచుకున్నాడు. అబ్బా, ఎంత వెచ్చగా ఉందో, స్వర్గం. చిన్ను, బుజ్జి, రండ్రా. భైరవ్ మనల్ని కాపాడ్డానికి వచ్చాడు. వీడిని హక్ చేసుకుంటే చలి మాయం. చి, కుక్కనా? వద్దురా బాబు, నా డ్రెస్ పాడవుతుంది. దానికి స్నానం చేయించి ఎన్ని రోజులైందో. ఒరే, చలికి చచ్చే బదులు కుక్క వాసన భరించడం మేలు. రండిరా. బుజ్జి కూడా వెళ్లి భైరవ్ వెనుక వైపు కూర్చుంది. భైరవ్ పాపం అమాయకంగా నేల మీద కూర్చుండిపోయింది. బన్ను దాని కడుపు కింద దూరిపోయాడు. చిన్ను మాత్రం తన ఆకుల మాస్క్తో దూరంగా కూర్చున్నాడు. భైరవ్ మనసులో, వీళ్ళంటే నన్ను దుప్పట్లో వాడుకుంటున్నారు. పోనీలే పాపం, చలి కదా. రాత్రి 1 గంట. ఆకలి, చలి, నిద్రలేక బన్నుకి పిచ్చెక్కిపోతుంది. వాడు కలవరింతలు మొదలుపెట్టాడు. బన్ను చిలుక కళ్ళు సగం తెరిచి చంద్రుణ్ణి చూస్తూ, అడిగో, ఆకాశంలో పెద్ద ఇడ్లీ, చుట్టూ చట్నీ మేఘాలు. అది నా నోట్లోకొస్తుంది అని గాలిని కొరికాడు. ఒరే పనుక, అది చంద్రుడ్రా, ఇడ్లీ కాదు, పడుకో. ఆ రాత్రి వాళ్ళు పడ్డ పాట్లు చూసి ఆకాశంలో నక్షత్రాలు కూడా నవ్వుకున్నాయి. ఒక పక్క చలి, మరో పక్క బన్నుగాడి ఆకలి కేకలు, చిన్ను అందంగోళ. అది ఒక కామెడీ నైట్గా ఉదయం 6 గంటలు. సూర్యుడు ఇంకా రాలేదు కాని వెలుతురొచ్చింది. గేటు దగ్గర ఆటో ఆగింది. తుని, చోటు, చిచ్చు దిగారు. అమ్మయ్య, వచ్చేసాం. పిల్లలు ఇంకా పడుకునే ఉంటారు, వెళ్ళి లేపుదాం. వాళ్ళు గేటు తీసి లోపలికొచ్చారు. వరండాలో దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. భైరవ్ కుక్క మధ్యలో పడుకునుంది. దాని కడుపు మీద బన్ను చిలుక, కాళ్ళ దగ్గర బుజ్జి పిచ్చుక ముడుచుకుని నిద్రపోతున్నారు. కొంచెం దూరంలో ముఖానికి ఆకులంటించుకుని ఆకుపచ్చ దయ్యంలా చిన్ను కాకి కూర్చుని కునికి పాట్లు పడుతున్నాడు. తలుపులు మూసున్నాయి. ఓరి దేవుడా, ఏమైందిరా మీకు? ఎందుకు బయట పడుకున్నారు? కుక్కతో పడుకున్నారేంటి? చిచ్చుకాకి చిన్నుని చూసి అరిచి, అమ్మో, ఎవరదే? ఏలియనా? నా కొడుకెక్కడా? చిన్నుకాకి ఉలిక్కిపడి లేచి ఆకులు పీకేసుకుంటూ, అమ్మో, నేనే చిన్నూని, ఇది నా బ్యూటీ మాస్కు. అందరూ లేచారు. భైరవ్ తోక ఊపుతూ వెళ్లిపోయాడు. ఏమైంది బుజ్జి? తలుపెందుకు వేసింది? తాళం పోయిందా? బన్ను చిలుక ఏడుస్తూ, అమ్మా, రాత్రి గాలికి తలుపు లాక్ అయిపోయింది. తాళం చెవి లోపలుండిపోయింది. మేం రాత్రంతా చలిలో చచ్చామమ్మా. ఆ భైరవ్ లేకపోతే నేను ఐస్ క్రీమ్ అయిపోయేవాణ్ణి. చీ వెదవల్లారా, తాళం చెవి లోపలుందా? సరే, ఇప్పుడు తలుపులు ఎలా తీయాలి? కిటికీ అద్దం పగలగొట్టాల్సింది. చోటు చిలుక ఒక రాయి తీసుకుని కిటికీ అద్దం పగలగొట్టడానికని రెడీ అయింది. అప్పుడే, అమ్మా ఆగు, నాకు చలేస్తుంది. నా జేబులో కర్చీఫ్ ఉంది, అది తీసుకుంటా. బన్ను తన జోబులో చెయ్యి పెట్టాడు. ఏదో గట్టిగా తగిలింది. బయటికి తీసి చూశాడు. అది తాళపు చెవి. అందరూ సైలెంట్ అయిపోయారు. పిన్ డ్రాప్ సైలెన్స్. బన్ను చిలుక అమాయకంగా చూస్తూ, అరే, ఇది ఇక్కడే ఉందా? ఓహో, నిన్న సాయంత్రం సమోసా కొనడానికి వెళ్ళినప్పుడు డబ్బులతో పాటు దీన్ని కూడా జోబులో వేసుకున్నాననుకుంటా. మర్చిపోయాను.
చోటు చిలుక రాయిని కింద పడేసి కోపంతో ఊగిపోతూ, ఒరే సన్నాసి దద్దమ్మ, తాళపు చెవిని జోబులో పెట్టుకుని రాత్రంతా కుక్కను కౌగిలించుకుని పడుకున్నావా? నిన్ను నిన్ను ఛీ, దేనికోసమైనా నా కొడుకు ఆకులు అంటించుకుని కూర్చున్నాడు. అనవసరంగా టెన్షన్ పెట్టావు కదరా. ఒరే పన్నుక, నువ్వు చిలకవి కాదురా. నీ మట్టి పడుపు వల్ల మా ప్రాణాలు పోయాయి. బన్ను చిలుక పారిపోతూ, సారీ మమ్మీ, సమోసా టేస్ట్ లో మర్చిపోయాను. కానీ చూడు, దీనివల్ల మనకొక లెసన్ తెలిసింది. కుక్కలు మనుషుల కంటే వెచ్చగా ఉంటాయని. చివరకు ఆ తాళంతో తలుపులు తీసి అందరూ లోపలికెళ్లారు. ఆ రాత్రి జరిగిన సంఘటన ఒక పెద్ద కామెడీగా మిగిలిపోయింది. బన్నుగాణ్ణి మాత్రం ఎవరూ అంత త్వరగా క్షమించలేదు. కాని భైరవ్ కుక్కకి మాత్రం బన్ను మంచి దోస్తైపోయాడు. ఎప్పుడు చలివేసినా బన్ను భైరవుని వెతుక్కుంటూ వెళ్లేవాడు. నచ్చని కూర వండిన తల్లి. సాయంత్రం 4 గంటలు. స్కూల్ బెల్ మోగింది. ట్రింగ్ ట్రింగ్. బన్ను చిలుక, చిన్ను కాకి, బుజ్జి పిచ్చుక గేటు దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నారు. బన్ను చిలుక పొట్ట మీద చెయ్యి వేసుకుని, అబ్బా, ఈ రోజు స్కూల్ ఎప్పుడవుతుందా అని నా కడుపులో ఎలకల వాచ్ వైపు చూస్తూ కూర్చున్నాయిరా. ఆకలి దరువేస్తోంది. నీకెప్పుడు ఆకలి వేయదురా? ఉదయం ప్రేయర్ టైంలో కూడా టిఫిన్ బాక్స్ వైపు చూస్తున్నావు. ఇంతకీ మీ అమ్మ ఈ రోజు ఏం వండింది? మా అమ్మ రోజు ఆలు బజ్జీలు వేస్తానని ప్రామిస్ చేసింది. వేడి వేడి బజ్జీలు, పక్కన టొమాటో సాస్. ఆహా, తలుచుకుంటేనే నోట్లో నయాగరా ఫాల్స్ పారుతున్నాయి. బుజ్జి పిచ్చుక కళ్ళు మెరిపిస్తూ, నాకు తెలిసి మా అమ్మ రోజు చికెన్ ఫ్రై చేసి ఉంటుంది. ఏంటి, చికెనా? ఈ రోజు సండే కాదు కదా, స్పెషల్ ఏంటి? నిన్నని నేను అమ్మతో గొడవ పడ్డాను. రోజు పప్పు చారు పెట్టున్నావు, నాకు చికెన్ కావాలని ఏడ్చాను. అప్పుడు అమ్మ నవ్వి, సరేలే రేపు చేస్తాను అంది. మా అమ్మ మాట తప్పదు. ఈ రోజు ఖచ్చితంగా ఇల్లంతా చికెన్ వాసన వస్తూ ఉంటుంది. ఆ లెగ్ పీస్ నాదే. వావ్ బుజ్జే, నీది లక్కీరా. నాకు కూడా ఒక చిన్న ముక్క తెస్తావా రేపు ప్లీజ్? ముక్కలేదు తొక్కలేదు, ముందు నేను తినాలి కదా. సరే నేను వెళ్తున్నా, ఆకలాగట్లేదు. నేను కూడా వెళ్తా. మా అమ్మ ఏ గడ్డి పెడుతుందో ఏమో. ముగ్గురు ఎవరిళ్ల వైపు వాళ్ళు పరిగెత్తారు. బుజ్జి పిచ్చుక మాత్రం చికెన్ కలలు కంటూ గాలిలో తేలుతో ఇంటికెళ్ళింది. తుని పిచ్చుక ఇంటికేటు తీసి లోపలికెళ్ళింది బుజ్జి. వంటింట్లో నుండి ఏదో వేయిస్తున్న శబ్దం వస్తుంది. బుజ్జి పిచ్చుక బ్యాగ్ సోఫా మీద విసిరేసి గట్టిగా, అమ్మా వచ్చేశా, ఆకలి ఆకలి, నాకిప్పుడే అన్నం పెట్టు. స్కూల్లో ఆ మ్యాథ్స్ టీచర్ బ్రెయిన్ తినేసింది, నాకిప్పుడు ఫుడ్ కావాలి. తుని పిచ్చుక వంటగదిలో నుండి, వచ్చావా తల్లి, కాళ్ళు చేతులు కడుక్కుండ్రా, వేడివేడిగా వడ్డిస్తాను. బుజ్జి పిచ్చుక బాత్రూం వైపు పరిగెడుతూ, అమ్మా వాసన అట్రిపోతోంది, ఫ్రై చేశావా? లెగ్ పీస్ ఉందా? ఆ ఫ్రై లాంటిదే, నువ్వు ముందురా. బుజ్జి పిచ్చుక మనసులో, అమ్మయ్య ఫ్రై అంట, ఈరోజు పండుగే, పన్ను కడుక్కొల్లుకొని చావాల్సిందే. బుజ్జి చకచక ముఖం కడుక్కొని ప్లేట్ ముందు పీట వేసుకుని కూర్చుంది. తుని పిచ్చుక వంటింట్లో నుండి ఒక గిన్నె పట్టుకుని బయటకొచ్చింది. బుజ్జి కళ్ళు ఆ గిన్నె మీదే ఉన్నాయి. ఎదిగో బుజ్జి, వేడివేడి అన్నం, నెయ్యి మరియు నువ్వడిగిన స్పెషల్ ఫ్రై. తుని గిన్నె మూత తీసింది. బుజ్జి కళ్ళు పెద్దవి చేసి అందులోకి చూసింది. కాని అక్కడ ఎర్రటి చికెన్ ముక్కలు కనిపించలేదు. దానికి బదులుగా నల్లగా, ఆకుపచ్చగా, బొడిపెలతో ఉన్న ముక్కలు కనిపించాయి. బుజ్జి పిచ్చుక షాక్ అయ్యి గొంతులో మాట రాక, అమ్మా ఇదేంటి, చికెన్ మాడిపోయిందా? ఎందుకు నల్లగా ఉంది? ముసలి కోడినా? తుని పిచ్చుక వడ్డిస్తూ, ఇది చికెన్ కాదు బుజ్జి, ఇది కాకరకాయ ఈగురు, బెల్లం వేసి చేశాను. అస్సలు చేదుండదు, ఆరోగ్యానికి చాలా మంచిది, కడుపులో పురుగులు చచ్చిపోతాయి. బుజ్జి పిచ్చుక గుండె మొక్కలయ్యింది. ఆకాశం నుండి పాతాళానికి పడిపోయినట్లు అనిపించింది. బుజ్జి పిచ్చుక ప్లేట్ని పక్కకు తోసేసి కోపంతో లేచి నిలబడి, ఏంటి కాకరకాయ? అమ్మా నువ్వు నాతో జోక్ చేస్తున్నావా? నిన్ననే కదా చికెన్ చేస్తానని చెప్పావు. పొద్దుటి నుండి నేను స్కూల్లో ఫ్రెండ్స్ అందరికి గొప్పలు చెప్పుకున్నాను, ఇప్పుడు ఈ చేదుకాయ నాకు పెట్టావా? అయ్యో బుజ్జి, నిన్న మార్కెట్కి వెళ్తే చికెన్ షాప్ మూసింది. ఈ కాకరకాయలు లేతగా దొరికాయి. పైగా నీకు మొన్న కడుపు నొప్పి వచ్చింది కదా, ఇది తింటే మంచిదని డాక్టర్ చెప్పారు. ఒక్కసారి తిని చూడు, బెల్లం వేశాను కదా, తీయగా ఉంటుంది. బుజ్జి పిచ్చుక ఏడుపు లంకించుకుని
నాకొద్దు నాకొద్దు. బెల్లం వేసిన తేనేసిన అది కాకరకాయే, చేదుగా ఉంటుంది. నీకు నేనంటే ఇష్టం లేదమ్మా, అసలు ప్రేమ లేదు. ఏంటి ఆ మాటలు? నీ మీద ప్రేమ లేకపోవడమేంటి? పొద్దున్నే లేచి నీకోసమే కదా వండింది. కాదు, అబద్ధం. పక్కింటి పన్ను వాళ్ళ అమ్మ చూడు, వాడికి రోజు బజ్జీలు పూరీలు చేస్తుంది. చిచ్చు అంటే చిన్నుకి స్వీట్లు చేస్తుంది. నువ్వు మాత్రం నాకు గట్టి ఆకులు, ఈ చేతికాయలు పెట్టున్నావు. నీకు నేను కూతుర్ని కాదా? నన్ను ఎక్కడైనా చెట్టు కుప్పలో ఏరుకొచ్చావా? తుని పిచ్చుక ఆ మాటకి తుని కళ్ళలో నీళ్లు తిరిగాయి. బుజ్జి, నోరు అదుపులో పెట్టుకో. ఆరోగ్యం బాగుండాలని వండితే చెత్త కుప్ప అంటావా? బన్నుకడు బజ్జీలు తిని ఎలా తయారయ్యాడో చూడు. గుండ్రాయిలా ఉన్నాడు. వాడు 2 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది. నీకలా అవ్వాలని ఉందా? అవును, నాకు గుండ్రాయిలా అవ్వాలని ఉంది. నాకు ఆయాసం వచ్చినా పర్లేదు, కానీ నాకు నచ్చిన తిండి కావాలి. నేను ఈ అన్నం తినను. నేను నిరాహార దీక్ష చేస్తాను. బుజ్జి గట్టిగా ఏడుస్తూ ప్లేట్ని దూరంగా జరిపి గోడవైపు తిరిగి కూర్చుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. సరే సరే, నీ ఇష్టం. ఆకలి వేస్తే అదే తింటాం. నేను మాత్రం వేరే వంట చేయను. తుని కోపంగా వంటింట్లోకెళ్ళింది. కాని ఆమె మనసులో బాధగా ఉంది. పాపం, పిల్ల ఆశపడింది, మార్కెట్కి వెళ్లాల్సింది అని బాధపడింది. తాను అన్నం తినకుండా అక్కడే కూర్చుంది. అరగంట గడిచింది. బుజ్జి ఇంకా ఏడుస్తూనే ఉంది. తుని మౌనంగా ఉంది. ఇంతలో ఇంటి బయట నుండి ఒక గొంతు వినిపించింది. బన్ను చిలుక ముక్కుని గాలిలో పైకి లేపి వాసన చూస్తూ, ఆహా, ఏదో వేయించిన వాసన వస్తుంది. ఆయిల్ స్మెల్. ఇది ఖచ్చితంగా పకోడీ గాని ఫ్రై గాని అయ్యుంటుంది. తుని ఆంటీ ఇంట్లో పార్టీ జరుగుతున్నట్లుంది. బన్ను గబగబా తుని ఇంట్లోకొచ్చాడు. హలో ఆంటీ. హలో బుజ్జి, గుడ్ ఈవినింగ్. ఏంటి ఇల్లు సైలెంట్ గా ఉంది? బుజ్జి, ఎందుకు ఆడుస్తున్నావు? ఆనంద బాష్పాలా? చికెన్ చూసి ఎమోషనల్ అయ్యావా? బుజ్జి సమాధానం చెప్పలేదు. కోపంగా బన్ను వైపే చూస్తుంది. రా బన్ను, నీకు ఆనంద బాష్పాలు కావాలా? ప్లేట్లో ఉన్నాయి చూడు. బన్ను చిలుక ప్లేట్లోకి తొంగి చూసి, అరే ఏంటిదే, నల్లగా ఉంది. పెప్పర్ చికెనా? వావ్, తుని ఆంటీ మీరు తోప. నాకు చాలా ఇష్టం. బుజ్జి పిచ్చుక ఏడు పాపి వెటకారంగా, అవునా, పెప్పర్ చికెన్ చాలా బాగుంటుంది. మొత్తం నువ్వే తిను. నా వాట కూడా నీకే ఇస్తున్నా. నిజమా బుజ్జి? త్యాగం చేస్తున్నావా? నువ్వు దేవతవే. అంటే నాకు ఒక స్పూన్ ఇవ్వండి, టేస్ట్ చూసి చెప్తా. తుని పిచ్చుక నవ్వాపుకుంటూ, వద్దులే బన్ను, అది నీకు నచ్చదు. చ, నచ్చకపోవడమా? ఫ్రై అంటే నాకు ప్రాణం. బుజ్జి వైపు చూసి, పాపం బుజ్జికి కడుపు నిండినట్లుండే, వేస్ట్ చేయడం ఎందుకో. బన్ను కింద కూర్చుని ప్లేట్ తన వైపు లాక్కున్నాడు. ఒక పెద్ద ముక్కను తీసుకుని అన్నంలో కలుపుకుని ఒక పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. ముద్ద నోట్లోకి వెళ్ళింది. బన్ను నమలడం మొదలుపెట్టాడు. మొదటి సెకనుకు బాగానే ఉంది. రెండో సెకనుకు నాలుగు చివర చేదు తగిలింది. మూడో సెకనుకు ఆ చేదు గొంతులోకి దిగింది. బన్ను కళ్ళు పెద్దవయ్యాయి. ముఖం మొత్తం ముడతలు పడిపోయింది. బన్ను చిలుక నోరు తెరవలేక, మింగలేక, ఊయలేక. మ్మ్, మ్మ్, మ్మ్. ఏమైంది బన్ను, బావుందా? బన్ను చిలుక సడన్ గా గట్టిగా అరుస్తూ, అమ్మా చచ్చాను. ఒరి దేవుడా, ఇదేం రుచి? నా నాలుక కాలిపోతుంది. ఇది చికెన్ కాదు, చేదు బాంబు. ఆంటీ, ఇందులో విషం కలిపారా లేక వేపాకు రుబ్బి పోసారా? బన్ను పిచ్చివాడిలా గదిలో ఎగురుతున్నాడు. నీళ్ల కోసం వెతుకుతున్నాడు. నీళ్ళు నీళ్ళు, వాటర్ ట్యాంక్ ఎక్కడ? నా గొంతులో ఎవరో ముళ్ళు కూర్చున్నట్లుంది. బుజ్జి, నువ్వు నన్ను మోసం చేశావు. ఇది పెప్పర్ చికెన్ కాదు, పాయిజన్ చికెన్. బుజ్జి పిచ్చుక బన్ను డాన్స్ చూసి ఏడుపు మర్చిపోయి పగలబడి నవ్వడం మొదలుపెట్టింది. చూశావా, కాకరకాయ పవర్. నేను తిననంటే నువ్వు ఆశపడి తిన్నావు. ఇప్పుడు అనుభవించు. తుని పిచ్చుక నవ్వుతూ నీళ్ల గ్లాస్ ఇచ్చింది. ఇదిగో బన్ను, నీళ్లు తాగు. నేను చెప్పాను కదా అది కాకరకాయ అని. వినలేదు మరి నువ్వు. బన్ను చిలుక నీళ్లు గట్టకటా తాగి నాలుక బయట పెట్టి గాలి పీల్చుకుంటూ, కాకరకాయ, దాన్ని కూరలాగా ఎవరైనా వండుతారా అంటే? దాన్ని శత్రువుల మీద ప్రయోగించాలి గాని పిల్లలకి పెడతారా? మీ ఇద్దరు కలిసి నన్ను బలి పశువుని చేశారు. నా నాలుక ఇంక జన్మలో జిలేబీ రుచిని కూడా గుర్తుపట్టదు.
బన్ను మాటలకు వాడి ఓవర్ యాక్షన్ కి ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది. బుజ్జి కూడా కోపం మర్చిపోయింది. సరేలే బన్ను, నీ బాధ చూడలేకపోతున్నాను, ఇదిగో బెల్లం ముక్క తిను. బన్నుకి బెల్లం ఇచ్చింది. బన్ను బెల్లం తింటూ, అమ్మయ్య, ఇప్పుడు కొంచెం లైన్ లోకి వచ్చింది. బుజ్జా, నువ్వు లక్కీరా, ఈ కూర తినకుండా తప్పించుకున్నావు. కానీ ఆకలి వేయట్లేదా? వేస్తుండ్రా పండుగ, కానీ ఈ కూరతో అన్నం తినలేను. తుని పిచ్చుక బుజ్జి దగ్గరకొచ్చి, బుజ్జి సారీరా, నీకిష్టం లేదని తెలిసి కూడా చేశాను, కాని నీ ఆరోగ్యం కోసమే కదా. సరే, ఇప్పుడు ఈ కూర తినొద్దులే. ఇంట్లో గట్టి పెరుగుంది, ఆవకాయ పచ్చడి ఉంది. వేడన్నంలో నెయ్యి, ఆవకాయ, పెరుగు వేసుకుని తిందామా? బుజ్జి పిచ్చుక ఆవకాయ పేరు వినగానే ఆశగా, నిజంగానా? ఆవకాయ వేస్తావా? మరి కాకరకాయ? అది నేను తింటానులే, నాకిష్టమే. నువ్వు ఆవకాయతో తిను. రేపు పక్కాగా చికెన్ చేస్తాను, ప్రామిస్. థ్యాంక్ యూ అమ్మా. సారీ, నేను తింటాను. నువ్వు బెస్ట్ మామ్. అంటే మరి నాకు, నేను కూడా ఆవకాయతో తింటాను. ఈ కాకరకాయ దెబ్బకి నా పొట్టలో ఉన్న బజ్జీలు కూడా పారిపోయాయి. నాకు కూడా ఆకలేస్తుంది. సరే కూర్చోండి, ఇద్దరికి కలుపుతాను. తుని పిచ్చుక పెద్ద గిన్నెలో అన్నం, ఎర్రటి ఆవకాయ, కమ్మటి నెయ్యి వేసి కలిపింది. బుజ్జికి ఒక ముద్ద, బన్నుకొక ముద్ద పెట్టింది. ఇద్దరూ ఆనందంగా తింటున్నారు. ఆహా, ఇదే కదా అసలైన స్వర్గం. ఆ కాకరకాయ ఒక పీడకల, ఈ ఆవకాయ ఒక అద్భుతం. అంటే రేపు చికెన్ చేసేటప్పుడు మాత్రం పొరపాటును కూడా కాకరకాయ ముక్కలు అందులో పడకుండా చూసుకోండి. ఒరేయ్, నువ్వు రేపు రాకు, రేపు చికెన్ మొత్తం నాది. అలా కుదరదు. ఈ రోజు నేను విషం తిని టేస్ట్ చేశాను కాబట్టి రేపు అమృతంలో నాకు వాటా ఉండాల్సిందే. అందరూ నవ్వుకున్నారు. తుని పిచ్చుక పిల్లలు తృప్తిగా తినడం చూసి సంతోషపడింది. తాను మాత్రం మిగిలిన కాకరకాయ కూరతో భోజనం చేసింది. అమ్మ చేసే వంటలో రుచి ఒక్కోసారి లేకపోయినా అందులో ప్రేమ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఆ విషయం బుజ్జికి అర్థమైంది. కాని బన్నుకి మాత్రం కాకరకాయ అంటే డేంజర్ అనే విషయం గట్టిగా రిజిస్టర్ అయిపోయింది.